సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు తాటి ముంజలతో పాయసము చేసి మీకు చూపించేస్తానండి. ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఈరోజు కావలసిన పదార్థాలు చాలా బాగుంటాయండి. తాటి ముంజల పాయసం ఒకసారి మీరు ట్రై చేయండి. ఏడాదంతా ఉండదండి. జూను, మార్చి, ఏప్రిల్లో వస్తాయండి. మేలో 4 నెలలే ఉంటాయండి తాటి ముంజలతో పాయసము చేసి మీకు చూపిస్తానండి. లేతవి తీసుకోవాలండి. ముదరవి అయితే పనిచేయవండి. లేతవి ముంజలు పనిచేస్తాయి. చాలా హెల్దీ కూడా కదండి. చాలా మంచివి. కావలసిన పదార్థాలు ఇదిగోండి. సగ్గుబియ్యము నేను ఉడికించి పెట్టుకున్నానండి ఆల్రెడీగా. సగ్గుబియ్యం అయితే నేను ఉడికించి పెట్టుకున్నాను. హెల్దీ కదండి, సగ్గుబియ్యం కూడా హెల్దీ కదా. అలాగే పాలండి, ఇవి కాచి మరగబెట్టానండి. ఫుల్ క్రీమ్ పాలండి ఇవి. ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి చూడండి, పిల్లలకు పడతారు ఆరోగ్యానికి. అవండి ఇవి మరిగించానండి, చల్లగా అయిపోయేవి. అలాగే కావలసిన పదార్థాలు తాటి ముంజల పాయసము హెల్దీగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. బాదము సన్నగా కోసుకున్నాను. అలాగే కిస్మిసు, అలాగే యాలకులండి, ఇలాచీ అంటారు, యాలకులు అంటారు, పౌడర్ చేయాలి. అలాగే కొంచెం జీడిపప్పు అండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. అందరి దగ్గరగా ఉండవు కదండి. ఏ ఉంటే అవి వేసుకోండి డ్రై ఫ్రూట్స్. ఇవి తొక్క తీసుకోవాలండి. ఇవి తోలు తొక్క అంటారు కదా, అవి తీసుకోవాలి. నీరు ఉంటాయండి, సన్నంగా ఉన్నవి నీరు ఉంటాయి. ముదరవి అయితే బాగోవండి. ఇవి పాయసం చేసి మీకు చూపించేస్తాను ఎలా చేయాలో. నేను ఆల్రెడీగా సగ్గుబియ్యం కూడా ఉడికించి పెట్టించుకున్నానండి. సగ్గుబియ్యం కూడా హెల్దీ కదండి. ఇప్పుడు తొక్క అయితే తీస్తానండి. ఇదిగోండి, తొక్క అయితే ఇలా తీసుకోవాలి. ఇలాగా తొక్క అంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. చాలా హెల్దీ పాయసం అండి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మనం ఎప్పుడు సేమియాతో చేసుకుంటాం ఎక్కువగా. ఒకసారి ఇలాగా తాటి ముంజలతోని తయారు చేయండి. ఇలాగా అన్ని తొక్కలంతా తీసి మీకు చూపిస్తాను మళ్ళీని. తినండి తాటి ముంజలు, అందరూ తినండి, మంచిది ఆరోగ్యానికి. ఇదిగోండి, ఈ విధంగా తొక్క అంతా ఉండకూడదండి. తొక్కగానుంటే చేదు వస్తాయండి. మొత్తము ఈ విధంగా ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలాగా తీసుకోవాలి. మీకు ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు కోసుకొని పాయసంలో వేసుకోండి. చాలా బాగుంటుందండి, హెల్దీ కూడా అండి. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా తినకంట అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఇలాగా తాటి ముంజల పాయసం అంటే చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కదండి, పిల్లలకి ఇంట్లోనే ఉంటారు కదా. రోజుకో ఐటెం చేసి పెట్టండి. ఇలాగా మార్చి మార్చి పెట్టండి. ఒకసారి చేసి పెట్టారనుకో రోజు చేయమంటారండి. ఎలా చేసావు మమ్మీ, మళ్ళీ చెయ్యు, చాలా బాగుంది, ఇంకొదలరండి. గ్లాసులు గ్లాసులు తాగేస్తారండి చేసి పెడితే. ఇలాగా అన్నీ తొక్క అంతా ఇలా తీసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఉండాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి, పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఎలాగైనా బాగుంటుందండి టేస్టీగా. చిన్న తొక్క కూడా ఉండకూడదండి, చేదు వచ్చేస్తుంది పాయసము. ఇలాగా అంతా ఇదిగోండి, ఈ విధంగా తొక్క అంతా తీసేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా అంతా తీసి పెట్టుకోవాలి. మళ్ళీ మీకు చూపిస్తాను.
స్టవ్ అయితే వెలిగిద్దామండి. ముంజులు పాయసం చేసుకుంటున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. డ్రై ఫ్రూట్స్ ఇదిగోండి, నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అయితే ఆల్రెడీగా వేసానండి. హెల్తీగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి, అంతేనే, ఇంకేం లేదు. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మామూలుగా ఉడికేటప్పుడు వేసుకోవచ్చండి. పాయసం ఉడుకుతుంది కదండి, అప్పుడైనా వేసేసుకోవచ్చు, నెయ్యి కానీ ఇష్టం లేకపోతే. అలాగే కిస్మిస్లు కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే. ఒకసారి ఇలా ట్రై చేయండి, ముంజులతో పాయసము ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, హెల్దీ, కమ్మగా, రుచిగా చాలా బాగుంటుందండి. మనం పాయసంలో ఎన్నో రకాల పాయసాలు తిన్నాం కదండి. సేమియా పాయసం ఇదిగోండి, ఏగిపోయింది, దించేసుకుందాం, మాడిపోతున్నాయి. అలాగే ఇదిగోండి, సగ్గుబియ్యం ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇదిగోండి. పాలైతే మరిగించి ఉంచానండి చల్లగా. ఇదిగోండి, ఫుల్ క్రీమ్ పాలండి వేసుకోవాలి. బాగా మరిగించి చల్లగా అయిపోయావండి. పాలు చల్లగా అయిన తర్వాత వేసుకోవాలండి. సగ్గుబియ్యము పాలు అయితే వేసాను. ఇప్పుడు పంచదార వేసుకోవాలి. ఇదిగోండి, యాలకి పొడి కూడా ఆడించానండి. పంచదార వేసి యాలకులు పొడి చేసుకున్నాను. పంచదార వేసుకోవాలి. ఇదిగోండి, స్వీటు మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. ఎక్కువ తింటే పంచదార ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇంకా హెల్తీగా కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే పంచదారతోని చేస్తున్నానండి. అయిపోయిందండి. ఇదిగోండి, యాలకి పొడి కూడా వేసేస్తున్నాను. స్మెల్ చాలా బాగుంటుందండి, యాలకి పొడి స్మెల్. ముంజులు, తాటి ముంజులు పాయసం. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకున్నాం కదండి, ఇదిగోండి, ఇప్పుడు వేసుకోవాలి. అయిపోయిందండి. పాలు, సగ్గుబియ్యము, యాలకి పొడి వేసుకున్నాం కదా, ఇప్పుడు ముంజులు వేసుకోవాలండి. ఇదిగోండి, సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే వేసుకోవాలి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా, రుచిగా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, నెయ్యి అంతా వేసాను, మిగిలిపోయింది. కళాయిలో నెయ్యి అంతా వేసానండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చండి. చాలా చిక్కగా ఉంది. తాటి ముంజల పాయసం అంటే కొద్దిగా పలచగా ఉండాలండి. సరిపోయిందండి, ఈ పలసనైతే సరిపోద్ది. మనం ఆల్రెడీగా ఒక బౌల్లో వేసుకుందాం. అయిపోయిందండి, స్టవ్ బంద్ చేసాను. ఇదిగోండి, ఇందులోనైతే వేసుకుంటాను.
ఇదిగోండి తాటి ముంజల పాయసం రెడీ. హెల్తీగా ఉండడానికి మనం సగ్గుబియ్యం అయితే వేసుకున్నాము. బెల్లంతో కూడా చేసుకోవచ్చండి, మన ఇష్టమేనే. మీకు ఇష్టమైతే బెల్లంతో చేసుకోండి. నేనైతే పంచదారతో చేశానండి. మళ్ళీసారి చేసేటప్పుడు బెల్లంతో తయారు చేసి చూపిస్తానండి. తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెడితే గ్లాసులు తాగేస్తారండి, కమ్మగా ఉందని. ఇదిగోండి రెడీ అయిపోయింది తాటి ముంజల పాయసము. హెల్దీ అండి. తాటి ముంజల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత చేసుకోండి. మా ఇంట్లో జనసంఖ్య ఎక్కువ ఉన్నారండి, జనాభా ఉన్నారు. అందుకే నేనైతే ఎక్కువ చేశానండి తాటి ముంజల పాయసము. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. నచ్చిందండి వీడియో నచ్చిందా? తాటి ముంజల పాయసము చాలా కమ్మగా, చాలా రుచిగా, హెల్తీగా చాలా బాగుంటుందండి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మనం ఎప్పుడు కూడా సేమియా పాయసం చేసుకుంటాము, సగ్గుబియ్యం పాయసం చేసుకుంటాము, కద్దుగా కీర్ పాయసం చేసుకుంటాము, శ్రీకుర్మా చేసుకుంటాము. సేమియాలోని ఇంకోటి ఉంటుంది కదండి, అది కూడా చేసుకుంటాము. ఎన్నో రకాల పాయసాలు అయితే క్యారెట్ పాయసం చేసుకుంటాము, బీట్రూట్ పాయసం చేసుకుంటాము హెల్తీగా. అందులో ఇది ఒకటండి, ఇది తాటి ముంజల పాయసం అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను పెట్టిన వీడియోలన్నీ మీ దాకా వస్తాయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో ఉంటానండి. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్.